సో దేర్ ఆర్ సమ్ ఫ్యూ ఈవెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అని మనం చూస్తున్నాం. సో యాజ్ వి టర్న్ టు చాప్టర్ 36, 36వ అధ్యాయంకి మనము ఎజికియల్ 36 చాప్టర్కి మనం వచ్చినట్లయితే, మరి ఎజికియల్ 36 చాప్టర్లో మరి ఇక్కడ మరి మన ప్రభువు మరి ఎజికియల్ ద్వారా మనకు అక్కడ మరి హీఈస్ ప్రొఫెసైజింగ్ త్రూ హీఈస్ గివింగ్ ఏ ప్రొఫెసీ టు ద ప్రొఫెట్ ఎజికియల్కి మరొక ప్రవచనము చూపిస్తున్నాడు, ఒక విజన్ చూపిస్తున్నాడు. దానికన్నా ముందు ఏం చూడాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈజ్ గివింగ్ ద ప్రొఫెసీ టు ది మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. మనం మొదటి వచనంలో చూస్తే ఏముంది, కెన్ సంబడి రీడ్ దట్ అవుట్? తెలుగులో చదవండి. ఇంగ్లీష్ వర్డ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మరియు నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేల్ ఉన్న పర్వతములకు ఈ మాట ప్రవచింపుము అంటున్నాడు. ఈజ్ అడ్రస్సింగ్ ద మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. దాంట్లో కాంట్రాస్ట్గా చూస్తే, కాంట్రడిక్టింగ్గా చూస్తే మరి 35వ అధ్యాయంలో కూడా ఒకటి ఉంటుంది. 35వ అధ్యాయంలో మరి మొదటి వచనం చూద్దాం. అక్కడనే సి 35th చాప్టర్ ఫస్ట్ వర్స్. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చినది ఏననగా, నరపుత్రుడా, సేయిర్, మౌంట్ సేయిర్ పర్వతము వైపు నీ ముఖము తిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము అంటున్నాడు. సో హియర్ దెర్ ఆర్ 2 prophecies. ఏముంటున్నాయి? 2 ప్రవచనాలు వస్తున్నాయి. 35వ అధ్యాయంలో మరి మౌంట్ సేయిర్ మీదికి వస్తుంది. ఇక్కడ ఏముంటుంది? ద మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని వస్తుంది. చూడండి, ఇది ఇట్లాంటివి ఉన్నప్పుడు కాంట్రడిక్టింగ్ ఇలా ఉన్నప్పుడు ఏం చూడాలా, మరి అక్కడేముంది ప్రవచన, ఇక్కడేముంది ప్రవచన అని చూడాలి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ బికాస్ సి ఎజికియల్ ఈస్ గోయింగ్ టు ప్రొఫెసై అబౌట్ 2 mountain ranges, మౌంట్ సేయిర్ అండ్ ఇక్కడ మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. మౌంట్ సేయిర్ ఎక్కడుంది? మౌంట్ సేయిర్ ఎక్కడుంది? వి డోంట్ నో, రైట్? మౌంట్ సేయిర్ ఈజ్ ఇన్ ఈదోము ప్రాంతంలో ఉంటుందని మనం చూస్తున్నాం. ఈదోము ప్రాంతం అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్, అప్పుడు ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇజ్రాయెల్, యూదా ప్రాంతము అండ్ ట్రాన్స్ జార్డన్ అటు సైడ్ నుంచి ట్రాన్స్ జార్డన్ అనే దానికి కొంచెము దాన్ని ఆ ఏరియాని ట్రాన్స్ జార్డన్ అంటారు. యోర్దాన్ నది నుంచి అటు సైడు ఉన్న ప్రాంతంని ఈదోము అని అంటారు. ఇజ్రాయెల్ కిందికి ఉన్న భాగంని కూడా ఈదోము అంటారు. మరి ఆ ప్రాంతంని కూడా మరి గురించి ప్రవచన చేస్తున్నాడు. ఇంకోటి అదొకటి, మరి ఆ ప్రాంతం గురించి మరి ప్రవచనము చేస్తున్నాడు అని మరి కొందరు శాస్త్రులు రాస్తున్నారు. మరి ఇంకోళ్ళు ఏం చేస్తారంటే, మరి ఈదోంలో ఎవరున్నారు? ఏసావు సంతానం ఉంటుంది. ఎవరుంటారు? ఈసావు సంతానం, ది డిసెండెంట్స్ ఆఫ్ ఈసావు. ఈసావు ఎవరు? యాకోబుకి సహోదరుడు, బ్రదర్ ఆఫ్ జేకబ్. ఆయన ఏంటి? యాకోబ్కి వ్యతిరేకంగా ఉండేవాడు, అంటే ఇస్రాయల్కి వ్యతిరేకంగా ఉండేవాడు. సో సింబాలిక్గా కూడా చూస్తే అంటే మనం చూసేది ఏంటంటే, మరి ఈదోము అంటే అన్ని దేశాలు, ఎందుకంటే ఈసావు డిసెండెంట్స్ ఆర్ ఆల్సో ఇన్ రష్యా. అక్కడ నుంచే మరి వాళ్ళు అక్కడ వెళ్ళి ఆ ప్రాంతంలో సెటిల్ అయినట్లు మరి చరిత్ర చెప్తుంది. రష్యాలో కూడా మరి ఈసావు సంతానమే మరి నార్థన్ సైడ్ కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అయినట్టు చూడొచ్చు. సో ఆల్ దోస్ పీపుల్స్ మరి రష్యా ఎందుకు వస్తుందంటే, మరి మేబీ ఏ రీజన్, బికాస్ దే ఆర్ డిసెండెంట్స్ అండ్ దే హ్యావ్ దిస్ ఇన్బార్న్ ఏంటి, వాళ్ళకొకటి ఇస్రాయల్ మీదకి కక్ష, ఇస్రాయల్ మీదకి ఏంటి ఒక విధమైన ద్వేషం, హేట్రెడ్ టువర్డ్స్ ఇజ్రాయెల్. సో ఈదోమ్ని కూడా ఎలా చూడొచ్చు? ఆల్ దోస్ హు ఆర్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఈదోమైట్స్, ఈదోమీయులు అనుకోవచ్చు. అలా కూడా ఒకటి సింబాలిక్గా చూస్తే అలా అనుకోవచ్చు. కానీ వీళ్ళు కూడా ఎప్పటి నుంచో మరి ఏం చేస్తున్నారు? అగేన్స్ట్గా ఉన్నాడు. ఎందుకు? సరే, మరి కొన్ని అక్కడ కూడా కొన్ని చూద్దాం. మనం కొన్ని కాంట్రాస్ట్గా చూద్దాం.
వెన్ వీఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ ఎప్పుడు ఏం చేస్తుండాలా, కొన్ని కంపేర్ చూసుకుంటుండాలి. మరి దేవుడు అక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, వై అనేది కూడా చూడాలా, ఎందుకు అని చూడాలా, ఎప్పుడు అని చూడాలా, అండ్ వాట్ ఈజ్ అవుట్కమ్ అనేది కూడా మనము చూస్తుండాలా. ఇంకోటి, ఏది చదివినా ఏది ధ్యానించినా దాంట్లో మనకున్న ఆత్మీయ అర్థం ఏంటి, మనకేంటి, వాట్ ఈజ్ ది స్పిరిచువల్ ఇన్సైట్, ఆత్మీయ మరి దాంట్లో అర్థం ఏంటి, ఆత్మీయంగా మనకు ఏం బెనిఫిట్, దాంట్లో నుంచి ఏం పాఠం నేర్చుకుంటున్నాం అనేది కూడా మనము ధ్యానించాలి. 35:5 చూద్దాం. లెట్ us ఓపెన్. అక్క, ఇశ్రాయేలీయుల ఆయన ఎడల ఎడతెగని ఏం కలిగింది, వాళ్ళకు పగ. వాళ్ళ మీదకి ఎందుకు ఇలాంటి దేవుడు మరి శిక్ష ఎందుకు వేస్తున్నాడు, ఇశ్రాయేలీయుల మీద వాళ్ళకి ఏముంది, పగ. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు, పర్పెచువల్ ఎన్మిటీ అంటున్నాడు. పర్పెచువల్ ఎన్మిటీ అంటున్నాడా, ఏన్షియంట్, ఎప్పటి నుంచి ఉంది అది, యాకోబు ఈసావు మరి మధ్యలో. మరి ఎంతమందికి గుర్తుందా కథ, సండే స్కూల్లో అందరు చదువుకున్న యాకోబు ఈసావు. వాట్ హ్యాపెండ్ దెన్, ఏం జరిగింది అప్పుడు, Jacob takes the blessings of Esau. అవునా కాదా? అప్పటి నుంచి ఆయనకి ఏంటిది, వాళ్ళ మీద కక్ష ద్వేషం కదా, అప్పటి నుంచి ఉందన్నమాట. ఏముంది, ఫస్ట్ పాయింట్ ఏంటి, వాళ్ళకు పగ కలిగి ఉన్నందుకు మనము చూస్తున్నాం. అది మనం ఎక్కడ చూడొచ్చు, ఆది కాండంలో 25, 26, 27, 28 అధ్యాయాలలో మరి వాళ్ళ గురించి మనం చదవచ్చు. ఆది కాండంలో చూడొచ్చు, ఈసావు యాకోబు వాళ్ళ మధ్యలో ఆది కాండంలో ఉంటుందని చూడొచ్చు. రెండోది చదువుదాం అక్క, 5వ వచనం. వాళ్ళు ఏం చేసినారంట, వాళ్ళు ఇశ్రాయేలీయులను ఏం చేసినారు, బబులోన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళను తరుముతుంటే ఏం చేసినారు, వాళ్ళను అప్పగించినారు. ఇశ్రాయేలీయులను ఏం చేసినారు, అప్పగించినారు. వీళ్ళెవరు, ఇశ్రాయేల్ సంతానం, అంటే ఇశ్రాయేల్కి చుట్టాలా, సొంత ఫస్ట్ కజిన్స్. మీరు ఒకటి అర్థం చేసుకోవాలా, ఏం అర్థం చేసుకోవాలంటే, ఆల్ ఆఫ్ అస్ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్, we are not very far from our Muslim friends. మన ముస్లిం సహోదరుల నుంచి మనము చాలా దూరంగా లేము. వాళ్ళు ఏంటంటే యేసుప్రభుని ఏమంటారు, వాళ్ళు ఒక ప్రవక్త అంటారు. వాళ్ళు ప్రవక్త అంటాడు. ఆ తర్వాత మరి 18th centuryలో అక్కడ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దేవుని, అదే ప్రాఫెట్ మొహమ్మద్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుడు అని చెప్పేసి, అల్లా అది అని చెప్పేసి అక్కడక్కడ అది కొంచెం ఇదైంది. కానీ వాళ్ళు కూడా బైబిల్ని నమ్ముతారు. మన బైబిల్ వాళ్ళది కూడా కొంచెం, పాత నిబంధన కూడా కొంచెం అన్నీ కొన్ని కలిసే ఉంటాయి. అబ్రహాంని వాళ్ళు ఏమంటారు, ఇబ్రాహీం అంటారు. అలా కొన్ని ఉన్నాయి. సరే, అది మనము వేరే రోజు ధ్యానిస్తాము. కానీ ఏం చేస్తున్నారు, మొదటి ఏంటంటే, వాళ్ళు ఇశ్రాయేలీలను ఏం చేస్తారు, వీళ్ళ మీద పగ ఉన్నది. రెండోది ఏంటి, వాళ్ళు బబులోన్ వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఏముంది అక్కడ, they have given them to the sword, బ్లడ్ షెడ్కి వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళను అప్పచెప్పినందుకు వాళ్ళ మీదకి మరి ఈ శిక్ష వస్తుందని చూస్తున్నాం. మరి ఆ విధంగానే మరి ఇంకా కూడా చూద్దాం. 10వ వచనంకి వచ్చేద్దాం. 35:10. ఆ రెండు జనములను చూడండి, ఆ రెండు దేశంలో, ఏ దేశంలో అవి అక్కడ ఉన్నాయి, ఇశ్రాయేలు, యూదా. రెండు దేశాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని దేశాలు ఉన్నాయి, ఇశ్రాయేలు, యూదా. ది నార్దర్న్ కింగ్డమ్ ఇస్ కాల్డ్ ఇజ్రాయెల్, ద సదర్న్ కింగ్డమ్ ఇస్ కాల్డ్ జూడా. రెండు దేశాల గురించి రాజులు ఉండేనా? బైబిల్ ఎంతమంది చదువుతున్నాం? హౌ మెనీ ఆఫ్ us are reading a బైబిల్? మరి క్రానికల్స్లో, కింగ్స్లో చూస్తున్నప్పుడు ఏముంటుంది, కొందరు రాజులు ఇస్రాయల్ని పరిపాలిస్తుంటారు, కొందరు
యోర్దాను పరిపాలిస్తుంటారు. అక్కడ ఏమైపోయింది, అది ఆ దేశము రెండుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. రైట్. అయితే ఏమైంది ఇక్కడ, అవి రెండు దేశములు మనవే అనుకుంటున్నారు వాళ్ళు. వాటిని మనం స్వాధీనపరుచుకుందాము రండని నువ్వు అనుకుంటివే, నా జీవము తోడు నీకు వాళ్ళ ఎడల పట్టిన పగ వలన వాళ్ళకు చూపిన అసూయ చెప్పునను క్రోధము చెప్పునను మీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన. ఒక పాయింట్ మిస్ అయింది అక్కడ 10వ వచనంలో ఏముంటుందంటే, ఆల్దో ద లార్డ్ గాడ్ వాజ్ దేర్ అని ఉంటుంది. యెహోవా అక్కడ ఉండినను అనే పాయింట్ ఉంది అక్కడ దేవుడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకొని కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఇది మనదే, మనం వాళ్ళ మీదకి దాడి చేద్దామని ధైర్యంగా వచ్చినారు. అర్థమవుతుందండి? అక్కడ ఉందా, యెహోవా అక్కడ ఉన్నాడని తెలుసు వాళ్ళకి. అండ్ ఏంటి, దేవుని నమ్ముతున్నారు, దేవుని శక్తిని తెలుసు, వాళ్ళు తెలిసి కూడా దేని చేస్తున్నారు, వ్యతిరేకంగా వస్తున్నారు. లాట్ ఆఫ్ టైమ్స్ మనం కూడా ఏం చేస్తుంటామంటే, మనం కూడా కొన్ని సమయంలో దేవుడు ఉన్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు అన్ని విధాలుగా మనను పరీక్షిస్తున్నాడని తెలుసుకున్నాక కూడా ఏం చేస్తుంటాం, కొన్నిసార్లు మనము దేవునికి విరోధంగా వెళ్తుంటాం. ఏ విధంగా దేవునికి విరోధంగా వెళ్తాము, పాపము చేస్తాం, ఆయనకి ఇష్టమైన పనులు చేయం, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తాం. వి లివ్ అగేన్స్ట్ హిస్ విల్, వి లివ్ అగేన్స్ట్ హిస్ డిజైర్స్, వి లివ్ అగేన్స్ట్ హిస్ కాలింగ్. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటి, మనం కూడా దేవుణ్ణి వ్యతిరేకించినట్లే అని మనము చూస్తున్నాం. దీంట్లో పాటలు అవి నేర్చుకోవాలి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. ఎంతమంది నమ్ముతాము? హౌ మెనీ ఆఫ్ us బిలీవ్ దట్ గాడ్ ఇస్ దేర్, గాడ్ ఇస్ అలైవ్, గాడ్ ఇస్ వాచింగ్? మరి ఎంతమంది పాపాలు చేస్తున్నాము? అందరం పాపాలు చేస్తున్నాము. దేవుడు ఉన్నాడని నమ్ముతాము, మళ్ళీ పాపాలు చేస్తున్నాము. మరి ఏం కూడా ఏం చేస్తున్నాం, మనం కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తున్నాం. మరి దేవుడు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు వాళ్ళని ఏం చేస్తున్నాడు, ఏ విధంగా శిక్షిస్తున్నాడు చూడండి, ఏ విధంగా శిక్షిస్తున్నాడు. సీ హౌ ఈజీ చూస్తున్నాడని చూస్తున్నాం. 11-12 వచనాలకు వచ్చేసాక 35, నా జీవము తోడు పగ వలన వారికి చూపిన అసూయ, పగ, అసూయ, ఇంకేంటి, క్రోధము, ఏంటి, హేట్రెడ్, ఎన్వీ, యాంగర్, 3 చూపిస్తున్నారు వాళ్ళు. చూస్తున్నారా? దేర్ ఆర్ 3 థింగ్స్ అక్కడ. ఏంటి, ఎన్వీ, యాంగర్, హేట్రెడ్. ఈ 3 లేని వాళ్ళు చేయలేపండి. ఎంత కష్టం కదా చూడండి, ఎంత చేయలేపడానికి ఎంత కష్టం చూడండి. చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాము, నేర్చుకుంటున్నాం, చరిత్ర చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. చూస్తూ ఏం చేస్తున్నాం, మన జీవితాలను కూడా ఏం చేసుకోవాలి, మనము ఇవి దేవునికి ఇష్టం లేవు అని మనం ఏం చేస్తున్నాము, తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేసుకోవాలా, పరిశోధించుకోవాలి. యూ హావ్ టు ఇంట్రాస్పెక్ట్. మరి ఏ విధంగా నేను ఇతరుల మీద మరి జెలస్గా ఉన్నాను, ఇతరుల మీద కోపంగా ఉన్నాను, ఇతరుల మీదకి నేను ఏం చేస్తున్నాను, పగపట్టి ఉన్నాను. ఎంతమంది పగపట్టి ఉన్నారు చెప్పండి? హౌ మెనీ ఆఫ్ us ఆర్? ఎవరికైనా పగ ఉంది? ఎవరికైనా ఎవరి మీదనా? పగ అయితే లేదులే. పగ అయితే ఏముంటుంది, పగ కానీ కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, కొంచెం ఇలాంటివి ఉంటాయని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఇవి కూడా దేవునికి ఇష్టము లేదు అని మనం చూస్తున్నాం. ఇంకేం చేసినారంటే వాళ్ళు 13వ వచనంకి వచ్చేద్దాం. అక్కడ పెద్ద నోరు, అదో చూడండి, ఇంకేం చేసినారు వాళ్ళు, పెద్ద నోరు చేసుకున్నారంటే ఏంటి, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోండి. పెద్ద నోరు. ఎంతమందికి పెద్ద నోరు ఉంది? పెద్ద నోరు అంటే ఏంటి, వెన్ యూ మ్యాగ్నిఫై యువర్ సెల్ఫ్ అంటే ఏంటి, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవడం ఏంటి, అది దీన్ని పెద్ద నోరు అంటారు. ఇంకా చదువుదాం, తెలుస్తుంది అది చదవక. నా మీద విస్తారముగా పెద్ద నోరుతో తిడతారు. కొందరు ఏమో ఉంటారు, పెద్ద నోరుతో తిడతారు.
ఏం చేస్తారు? ఎవరినో తిడుతున్నారంటే ఏంటి? మనము వాళ్ళకన్నా మంచోళ్ళం అన్నట్టు చెప్పుకోవడం, అంతే కదా. ఒకరిని కింద చూపిస్తున్నాం అంటే ఏంటి? మనము మంచోళ్ళు. అర్థమవుతుందా? అంతే కదా. అర్థం ఏంటి? అట్లాస్ ఏంటి? ఆ విధంగా జీవించినారు, ఆ విధంగా వాళ్ళ మీదకి అంటున్నారు. దేవుని తెలుసుకొని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు దూషిస్తున్నట్టు మనము చూస్తున్నాం. 15కి వచ్చేసాక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకోటి, ఇస్రాయేల్ పాడైపోతుంటే ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? ఇది 590 అరౌండ్ 586 590 అంటే క్రీస్తు పూర్వం అన్నమాట. క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాలు 600 సంవత్సరాల ముందు ఇది జరిగిన కథ కాదు, ఇది జరిగిన సంఘటన అనాలి, కథ అని అనద్దు. మరి అప్పుడు జరిగినది, అప్పుడు అంటే వాళ్ళు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఇది చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూసి నీవు సంతోషించితివి గనుక, వాళ్ళు ఇశ్రాయేల్కి జరుగుతున్న నష్టంని చూసి ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. ఏమని? ఇది ఇక మనదే ఉంటుంది, వీళ్ళందరినీ చంపేస్తే ఇక్కడ నుంచి అందరు చెదిరిపోతే దిస్ విల్ బికమ్ హార్స్. నా స్వార్థం, దే వాంట్ దాట్. ఇజ్రాయెల్ ప్రాంతం అంతా మనదైపోతుందని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది చేసుకున్నారు. సో ఈ విధంగా ఇన్ని చేస్తున్నారు అనమాట. అందుకే అక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ శపిస్తున్నాడు. వాట్ ఈస్ డూయింగ్? ద లార్డ్ ఈస్ కర్సింగ్. అప్పుడు జరిగింది, అట్లా కూడా జరిగింది. ఇప్పుడు ఈదోమ్ లేదు, ఈదోమ్ అనేది ఇప్పుడు కొంచెం ప్రాంతం మారింది. అటు జోర్డన్ వచ్చింది, ఇటేమో ఇవి కొన్ని కంట్రీస్ ఇటు కిందికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే మెల్లమెల్లగా మారుతున్నాయి. కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోయింది? కలిసిపోయినారు. అంత ప్రాంతం అంతా కలిసిపోయి నార్త్ నుంచి చుట్టూ ఏమైపోయింది? ఇశ్రాయేల్కి వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటున్నట్టు చూస్తున్నాం. ఎంతమంది మరి గమనిస్తున్నారు? ఈ యుద్ధం గమనిస్తున్నారా? జరుగుతున్న యుద్ధం గమనిస్తున్నారా? భయంకరంగా ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ మీదకి వస్తుంది ఇప్పుడు హెజ్బోలా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ నుంచి 6 అటాక్స్ ఇప్పుడు కంటిన్యూస్గా ఏం చేస్తున్నారు? ఒక తర్వాత ఒకటి 6 అటాక్స్ కంటిన్యూస్, బ్యాక్ టు బ్యాక్ మిజైల్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ మీదకి దే రైనింగ్ దెమ్. మనకి ఇట్లా వర్షం పడుతుందో ఆ విధంగా వాళ్ళ మీదకి ఏం చేస్తున్నారు? బాంబ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ ఐరన్ డోమ్ అనేది ఒక సురక్ష కవచం లాగా ఏముంది? వాళ్ళకు ఒక ఇది ఉన్నందుకు బాంబ్స్ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఇజ్రాయెల్ వాళ్ళు క్షేమంగా ఉన్నారు. దేవుని కృప కూడా వాళ్ళ మీదకి ఉంది. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఏం చెప్పినాడు? తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటానని చెప్పినాడు. ఇజ్రాయెల్కి తప్పకుండా నేను వాళ్ళని రక్షించుకుంటా అని చెప్పినాడు. ఇజ్రాయెల్ దేశంకి వాళ్ళు ఏం చేస్తాడు? ఆ సమయంలో చెదిరిపోయిన ఇజ్రాయెల్ని మళ్ళీ సమకూర్చుకుంటా అని చెప్పినాడు. సమకూర్చుకున్నాడు. ఏం చేస్తాడు? మళ్ళీ వాళ్ళ మీదకి రక్షణ కృప కూడా దయచేయబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. అది ఎప్పుడవుతుంది? అది ఆల్రెడీ మొదలైంది. చాలామంది నమ్ముచున్నారు. కానీ అది పూర్తిగా కావాలంటే ఇంకొక కొంచెం సమయం పడుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే శ్రమ కాలంలో జరుగుతుంది. అంత అది మొత్తం సంపూర్ణంగా కాకముందు ఏం కావాలి? మనము ఎత్తబడాలి. ఇవన్నీ సూచనలు ఎందుకు చదువుతున్నాం, ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే మనము జల్దీ ఎవరిని కలవడానికి పోవాలా? స్పేస్లో ఎవరున్నారు ఇప్పుడు? ఇద్దరు అక్కడ పసాయించిపోయినారు. ఇప్పుడు ఎవరెవరు? సునీత విలియమ్స్, ఇంకా ఇంకోరు. ఏం చదువుతున్నారా జీకే మీరు పిల్లలు? ఇద్దరు ఎక్కడ పసాయించిపోయినారు? 8 రోజుల కోసం పోయినారు. 8 రోజుల కోసము ది వెంట్ ఫర్ 8 days స్పేస్ సాటిలైట్కి పోయినారు. ఏమైపోయింది? ఇప్పుడు 8 నెలల దాకా వాళ్ళు రాలేరంట. ఎందుకు? వాళ్ళు పోయిన బోయింగ్ అది స్టార్ లైనర్లు ఏమైపోయింది? హీలియం లీకేజ్ అయిపోతుంది. ఇప్పుడు 8 నెలల దాకా రాలేరు. 8 నెలల దాకా వాళ్ళు ఉండగలుగుతారా? మరి అక్కడ జీవించగలుగుతారా? మరి మరణిస్తారా? ఆమె సెల్స్ వాళ్ళ ఏమైతాయో తెలియదు ఇంకా వాళ్ళకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈలన్ మస్క్ వాళ్ళది స్పేస్ ఎక్స్ వాళ్ళని ఇంకొక షిప్ పంపించమంటున్నారు. చూడండి, ఎన్నో జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారు?
ఆకాశంలో ఉన్నారు. మనం వాళ్ళ మీది కూడా వెళ్ళిపోతాం. అంతలోపల దేవుడు వచ్చేస్తే మనం వాళ్ళకు బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ పోవచ్చు. వాళ్ళకు మనం ఏం చేస్తాము? ఎలా పోతాం చెప్పండి? మనము ఒక క్షణంలో ఏమవుతామంటే మనము స్టార్ ట్రెక్ అనేది ఒక సీరియల్, హౌ మెనీ ఆఫ్ యూ సీ స్టార్ ట్రెక్ అనేది చూసారు కదా? చిన్నప్పుడు చూసారా స్టార్ ట్రెక్ అనేది? వీళ్ళు ఏమవుతారంటే మెటీరియలైజ్ అయిపోతారు, డీమెటీరియలైజ్ అయిపోతారు. ఏమవుతారు? ఇక్కడ వాళ్ళు అదేదో ఇట్లా పెట్టుకొని లోపల ఇక్కడ గాయపడతారు, అక్కడ ఇది వెళ్తారు వాళ్ళు. అలాంటివి అనమాట. అలా మనం కూడా ఎక్కడైతాం? ఇట్లా రెప్ప పాటులనే బై ద వింక్ ఆఫ్ ఎన్ ఐ యూ విల్ బీ లిఫ్టెడ్ అప్. వాళ్ళని చూడడానికి కూడా వీలు ఉండదులే, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం మనం. వాళ్ళు ఇంకా ఇక్కడనే ఉన్నారు, మన ఆకాశంలోనే ఉన్నారు. మనం మధ్య ఆకాశంకి వెళ్తాం. మధ్య ఆకాశం మీద ఎవరుంటారు? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి చెప్పండి? కొన్ని రాసుకోండి, ఇవన్నీ హోంవర్క్ చేసుకొని ధ్యానించాలి, ఉట్టినే కాదు. హౌ మెనీ స్కైస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? నేను ఇప్పుడేం ఆన్సర్ చెప్పాను, అంటే ధ్యానించండి. నెక్స్ట్ టైం ప్లీజ్ మేక్ ఎ నోట్. హౌ మెనీ స్కైస్ ఆర్ మెన్షన్? 1, 2. మరి దేవుడు ఎక్కడుంటాడో కూడా తెలుసుకోండి, ఎంత దూరంలో ఉంటాడో కూడా తెలుసుకోండి. ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి. బైబిల్ అనే నుంచే మాట్లాడాలి మనం. బైబిల్ దాటి మాట్లాడడానికి వీలు లేదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద బైబిల్ ఓన్లీ హ్యాస్ టు బి స్పోకన్. మనకు అదే తెలుసు, అందుకే మనం చేస్తున్నాం. మరి ఆ ఆకాశంలోకి మనం వెళ్తుంటాం, మన మధ్య ఆకాశంలోకి వెళ్తున్నాం. మనము ఎక్కడ వెళ్ళాము? మధ్య ఆకాశంలోనే. మరి అక్కడ ఏమవుతుంది? మరి పరిశుద్ధ వివాహం. అవునా? ఏం వివాహము? అఫ్కోర్స్ పరిశుద్ధుడైన దేవునితోటి సంఘం ఏమవుతుంది? ఉంటావు అక్కడ? ఉంటావు లేదా? ఉంటావు. ఉంటేనే నమ్మాలా. మరి అక్కడ ఏం కావాలని, ఆ దావత్లో ఏం కావాలని అనుకున్నావు దేవుణ్ణి? డబుల్ కమిటా కావాలన్నా, కుర్బానీ కమిటా కావాలన్నా అన్నీ అనుకోవాలి. శ్రేష్టమనే ఉంటాయి. విందు అంటే తప్పకుండా దేవుడు మనకు అలాంటివి ఉంటాయి. సరే, అదొక్కటి అన్నమాట. అయితే ఏమవుతుంది ఇప్పుడు? ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే 36వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? 35వ అధ్యాయంలో మరి ఈదోము మీదకి వచ్చిన శాపాలు చూస్తున్నాం. రైట్? యు ఆర్ సీయింగ్ ద కర్సెస్ బికాస్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశంకి ఏమవుతున్నారు? వ్యతిరేకంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అందుకేమంటాడు మరి కీర్తనకారుడు ఒక మంచిగా రాస్తాడు, యెరూషలేము పట్టణం గురించి మనం ప్రార్థన చేస్తే, వాళ్ళకు నెమ్మది, శాంతి, సమాధానం కోసం ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? మనము ఏం చేస్తాడు? దీవించబడతాం. అవునా? ప్రే ఫర్ జెరూసలేం, యెరూషలేము పట్టణం గురించి ప్రార్థన చేయమంటాడు. యూ విల్ బీ blessed. When you go against them, you will be cursed. ఇస్రాయల్కి మరి యెరూషలేంకి మనము అగేన్స్ట్గా విరోధంగా పోతే మనకేముంటుంది? శిక్ష, మనకు శాపం ఉంటుంది. మరి వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళ మేలు కోరుకుంటే ఏముంటుంది? మనకు దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదములు ఉంటాయి అని దేవుడు మనకు సెలవిచ్చినాడు. మరి ఇక్కడ కూడా చూద్దాం, మొదటి వచనం చూద్దాం. 36 మొదటి వచనం. మరియు నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతం అంటే అక్కడున్న ప్రాంతంతో మాట్లాడుకుంటున్నాడు. అక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ఏమంటున్నాడు? ఏమని సెలవిస్తున్నాడు? ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మాకు స్వాస్థ్యంలో అయినవని చెప్పుకునేది. చూడండి ఇక్కడ ఏంటి? మొదటి వచనంలో, 4వ వచనంలో, 6వ వచనంలో, 8వ వచనంలో 1, 4, 6, 8 36 ఎజెకియల్ గ్రంథం అధ్యాయంలో
మొదట వచనము 4వ వచనము 6వ వచనము 8వ వచనంలో ఏమంటున్నాడు? పర్వతములతోటే మాట్లాడుతున్నాడు. ఈజ్ టాకింగ్ టు ది మౌంటైన్స్. మౌంటైన్స్ అంటే అక్కడ ఈజ్ టాకింగ్ టు ది మౌంటైన్స్ అంటే ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు. రైట్, ఆ విధంగా రాస్తున్నాడు. మరి అక్కడ ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ మరి ఏం చేస్తున్నాడు? కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఏం వాగ్దానాలు ఇస్తున్నాడు? మొదటి వాగ్దానం చూద్దాం. 12వ వచనంకి వద్దాం అక్క. వద్దాం. ఫస్ట్ ఏంటి? మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీయులను. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆ కొండల మధ్యలో మరి ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడు? ఇక్కడ నుంచి చెదిరిపోయిన ఇశ్రాయేల్ వాళ్ళని ఏం చేస్తాడంట? మళ్ళీ వాళ్ళని ఏం చేస్తాడు? సంచారము చేయనిస్తాడు. అంటే ఏంటి? వచ్చి మళ్ళీ అక్కడ నివాసము చేయనిస్తున్నాడు. ఫస్ట్ ఏం కావాలా? వీళ్ళు రావాలా? రావాలా? అక్కడ ఉన్న చెదిరిపోయిన, అది పాడుపడిపోయిన ఆ దేశంలోకి ఏమన్నా మళ్ళీ ఒకసారి ఇజ్రాయేలీలు అందరూ రావాలి. దే ఆల్ హ్యావ్ టు కమ్ బ్యాక్. వచ్చి వాళ్ళు అక్కడ సంచరించాలా అంటే దే హ్యావ్ టు ఇన్హాబిట్, సంచరించాలా. దే టు ఇన్హాబిట్ ద ల్యాండ్. అది మొదటిది అనమాట. రెండోది ఇప్పుడు 8వ వచనం చదవండి. ఇశ్రాయేలు పర్వతములారా, ఇంత కొంత కాలమునకు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీరు ఫలములు ఫలించెదరు. ప్రొడక్షన్ ఏమవుతుంది అక్కడ? ద ల్యాండ్ విల్ బేర్ ఫ్రూట్. ఫలిస్తుంది. ఇజ్రాయెల్ అగ్రికల్చర్ హోంవర్క్ నెంబర్ 2. 1 ఏమి? ఇంతకుముందు ఏం హోంవర్క్ ఇచ్చిన? ఎన్ని ఆకాశములు ఉన్నాయనేది చదవాలా, మొదటి హోంవర్క్. రెండోది ఏంటి? ఇజ్రాయెల్ అగ్రికల్చర్. ఇజ్రాయెల్ ఉన్న అగ్రికల్చర్. మరి అది ఎడారి. ఇజ్రాయెల్ ఏంటి? మిడిల్ ఈస్ట్ అంతా డెజర్ట్ ఏరియా. కానీ మీరు ధ్యానిస్తే, దాని గురించి చూసుకుంటే శ్రేష్టమైన ఫలములు, శ్రేష్టమైన టెక్నాలజీ, అంటే ఎంతో జ్ఞానపూర్వకంగా వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేసుకొని తక్కువ నీళ్ళతోటి మళ్ళీ అయితే సీ వాటర్ని వాడుకుంటూ ఏం చేస్తున్నారు? పంటలు పండిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫలములు, వాళ్ళ దగ్గర ఉన్న అగ్రికల్చర్, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కూడా కాదు. అంత వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు సరిపోయాక ఇతరులకు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నారు. ఫోటోలు చూడొచ్చు మీరు. అగ్రికల్చర్ ఇన్ ఇజ్రాయెల్ అని కొట్టి చూడండి ఎలా ఉంటుందో. చాలా వాళ్ళు డెవలప్ అయినట్టు చూస్తున్నాం. టెక్నాలజీ అలా చేసుకున్నారు. దేవుడు అన్ని విధాలుగా వాళ్ళని దీవిస్తున్నాడు. అదే మనం ఏం చూస్తాము? చుట్టుముట్టున్న ఏరియాలో ఎక్కడ అలాంటి డెవలప్మెంట్ మనము చూడు. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ దెమ్ అమేజింగ్లీ. ఎన్నో విధాలుగా అక్కడ దేవుని హస్తము ఉంది అని చూస్తున్నాము. కానీ ప్రజలు ఇంకా దేవునిని నమ్మరు. ఇజ్రాయేలీలు కూడా ఏం చేస్తున్నారు? ఇంకా దేవుణ్ణి నమ్ముతలేరు. యుద్ధం జరుగుతుంది, ఇంకా నమ్ముతలేరు. చూద్దాం అది ఎక్కడి దగ్గర జరుగుతుందో. ఇది రెండోది. మొదటిది ఏంటి? దాంట్లో సంచరించడానికి వాళ్ళని తిరిగి తీసుకొని వస్తా అంటున్నాడు. వాళ్ళు సంచరించడానికి ఏం చేస్తారు? అక్కడ భూమిని పండిస్తారు. దే విల్ స్టార్ట్ ప్రొడక్షన్ అండ్ దే విల్ బేర్ ఫ్రూట్ అని చూస్తున్నాం. మూడోది కూడా చూద్దాం. 10వ వచనం చూద్దాం. అక్కడ మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు, అంటే నా పట్టణములకు నివాసులు వద్దురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అంటున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నాయా లేవా? కట్టబడినాయా లేవా? ఇజ్రాయెల్ ఇస్ ఏ డెవలప్డ్ నేషన్. పట్టణాలు అన్నీ కట్టబడినాయి.
ఎన్నో పట్టణాలు ఇదైనాయి, ఎంతోమంది వచ్చినారు. ఎక్సోడస్ అనేది ఒక సినిమా కూడా చూడొచ్చు. లియాన్ యూరిస్ది ఒక మరి నావల్ ఉండే, అది ఆ నావల్ ఒక సినిమా కూడా తీసిండ్రు, అది ఎప్పుడైనా చూడాలి. దాంట్లో ఏంటంటే ఇజ్రాయేలీలు ఎక్కడెక్కడ ఉన్నారు అక్కడి నుంచి అందరూ ఏం చేస్తున్నారు, మెల్లగా ఇజ్రాయెల్కి తిరిగి వస్తున్నారు. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచి ఇప్పటికీ వస్తున్నారు. వాళ్ళకి ఏంటో అంటే ఆ ఐక్యత అనేది, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నందుకు కూడా వస్తున్నారు చాలామంది. యుద్ధంలో మేమేం కావాలా, పాలుభాగస్తులుగా ఉండాలా, మేము కూడా పోరాడతాం అనేది వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏముంది, అలాంటి మనసు, అలాంటి భావంలో ఇజ్రాయలీలకు చాలా ఉంది. టు స్టాండ్ ఫర్ ద నేషన్, టు స్టాండ్ ఫర్ ద కాజ్. మరి అక్కడ చూస్తున్నట్టు మనం చూస్తున్నాం, ఏం చేస్తున్నాడు, అక్కడ పట్టణంలో కట్టబడినాయి, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఎప్పుడు రోమీలు ధ్వంసం చేసి వెళ్ళినారు ఇజ్రాయెల్ని మొత్తము. యేసు ప్రభు తర్వాత 70 సంవత్సరాల దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిపాలించినారు. 70 AD మరి ఏం చేస్తున్నారు, వాళ్ళు వదిలి వెళ్ళినారు. అప్పటిదాకా ఏం చేస్తున్నారు, ఉన్న అందరినీ తీసుకొని వెళ్ళిపోయినారు. అక్కడ నుంచి రోమన్ గ్యారిజన్స్ వచ్చినాయి, వాళ్ళు అక్కడ ఉండడం అనేది నేర్చుకున్నారు. ఆ విధంగా చేస్తున్నారు. ఇజ్రాయెల్ మొత్తం వాళ్ళు పాడు చేసి వెళ్ళినారు. మరి కానీ మళ్ళొక్కసారి ఏమైంది, ఇజ్రాయెల్ మళ్ళీ స్థిరంగా కట్టుకున్నట్టు మనం చూస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. అదే ఏది మూడో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానము. 4వ వాగ్దానం 11వ వచనం చూద్దాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వము ఉన్నట్లు మిమ్మలను నివాసము స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాడంట. చూడండి, అధికమైన మేలు చేస్తాడంట. అమ్మా, ఎన్ని దీవెనలు చూడండి. See how Israel is going to be blessed. What does it say in English? Will you read it out for me? 11th verse. I will multiply you upon. I will multiply. నిన్ను 2 అంటలేడు, నిన్ను 2 మార్లు నిన్ను విస్తరింపజేస్తాడు. మల్టిప్లై అంటున్నాడు, అనేకముగా మల్టిప్లై. Upon you man and beast, and they shall increase and bear young. I will make you inhabited as in former times. And do better for you than at your beginning. మున్పటి కంటే నిన్ను విస్తారంగా నేను ఏం చేస్తాను, ఐ విల్ బ్లెస్ యూ అని చెప్పినాడు. ఇవన్నీ కూడా ఏం చూస్తున్నాము. We're all seeing that. ఇజ్రాయెల్ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇన్వెన్షన్స్ చూడండి. లైట్, బల్బ్ ఎవరు ఇన్వెంట్ చేసినారు, ఎవరు, రామానుజం కదా, థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఎవరు, యూదులే, ఇస్రాయల్ దేశం. మేడం క్యూరీ ఏమిచ్చిందామే, పెన్స్. అమ్మ బాబోయ్, ఇక జీకే క్లాస్లో కూడా తీయాలంటే చాలా కష్టం. మూడో హోంవర్క్, ఇన్వెన్షన్స్ బై ఇజ్రాయలైట్స్. ఇన్వెన్షన్స్ ఇప్పటిదాకా డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ బై ఇజ్రాయల్స్. మూడోది రాసుకుంటున్నారు ఎవరన్నా, అయినాక గ్రూప్లో పెట్టాలా. సిస్టర్ అమ్లు విల్ డూ దట్ హోంవర్క్. ఇవన్నీ 3వ పాయింట్. ఇది ఏంటి, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఆఫ్ జూస్ ఆర్ ఇజ్రాయలైట్స్. ఎన్ని వస్తాయి చూడండి. ఫార్మింగ్లో కూడా చూడండి మీరు ఎన్ని ఉంటాయో. ఈ డ్రిప్ ఇరిగేషన్ అని ఉంటుంది చూడండి, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఉన్నాయా. డ్రిప్ ఇరిగేషన్ అంటే తెలుసా, మనం నీళ్ళు తక్కువ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి చూడాలి. అంత వాళ్ళని జ్ఞానులుగా దేవుడే ఏం చేసినాడు. కూనే బాయ్, కిస్కా కూనే అంటే ఏమనాలా, ఈషుకా కూనే. అవును మరి వాళ్ళ చరిత్రలో ఎవరుంది అక్కడ, యేసు ప్రభు ఉన్నాడు. కానీ వాళ్ళని అందుకే ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఇప్పుడు ఏంటి
మనను వేరు చేస్తలేడు. వాళ్ళలాగానే యేసు ప్రభువుడు మనం ఏమంటున్నాడు? యాజ్ ది జాయింట్ హెయిర్స్ అంటాడు. జాయింట్ హెయిర్స్ అంటే తెలుగులో ఏమంటారు? వీఆర్ జాయింట్ హెయిర్స్ విత్ ద సన్. యేసు తోటి మనం ఏమై ఉన్నాము? సమానంగా ఆయనకు వంశ వారసత్వం మనకు ఉందని మనం చూస్తాం. జాయింట్ హెయిర్స్. ఏముంది ఆ వరుస తీయండి ఎవరైనా? అరే ప్రొయాక్టివ్ ఉండాలా. టక్ టక్ బైబిల్ స్టడీకి వచ్చేసి ఏదో విని పోదాము సోది అని ఉండొద్దు. ప్రొయాక్టివ్గా చెప్తుంటే ఏదో ఈ వచనం ఉందని చెప్పాలా. ఏదో వచ్చినాము బాబాయ్ చెప్పినందుకు, లేకపోతే పెద్దాడి చెప్పినందుకు, మామ చెప్పినందుకు వచ్చి కూర్చున్నాము. అందుకే లేకపోతే ఎందుకు వస్తాం మేము? మంచి ఫుట్బాలో, వాలీబాలో, క్రికెటో, వీడియో గేమ్స్ కదా, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి. నేర్చుకోవడానికి వచ్చినాం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఇజ్రాయెల్ ఏ విధంగా ఫలిస్తుందని చూస్తున్నాం. బైబిల్లో ఉన్నాయి చూడండి అని చెప్తున్నాను. ఇప్పటికన్నా అన్ని విధాలుగా 100% అన్ని విధాలుగా దేవుని మీద నమ్మకం పెట్టుకొని జీవించాలని నేను నేర్చుకుంటున్నాను. మరి అందరూ నేర్చుకోవాలని ఆశిస్తున్నాను అంతే. 8:16 రోమన్స్ 8:16 ఏమంటున్నాడు? 8:16లో and if children, then heirs, heirs of God, and joint heirs with Christ. And joint heirs with Christ. తెలుగులో ఏమంటున్నాడు అదే పదమును? పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోడై ఉన్న వారసులము. వీఆర్ జాయింట్ హెయిర్స్. మరి ఎంత శ్రేష్ఠులం మనము? ఎంత శ్రేష్ఠులము? భయం ఎందుకు మనకు? ఎగ్జామ్స్ చదువుకోకుండా పోరాయి. హండ్రెడ్కి 100 ఇస్తాడు, అవుట్ 1 ఇయ్యాడు. ఆడ 100 మీద 100 వేస్తాడు కానీ 1 పెట్టాడు. ఆడ ఏం పెడతాడు? 2 సున్నాలు ఇస్తాడు. ఒకటి నీది, ఒకటి ఆయనది కూడా ఇస్తాడు. ఏది చదవకుండా రాస్తే. అలా కాదు. కానీ ఏం చేయాలి? వివేకులుగా ఉండాలి. అన్నీ ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి. వీ హ్యావ్ టు బి వెరీ షార్ప్, వీ హ్యావ్ టు బి వెరీ ఇంటెలిజెంట్, వీ హ్యావ్ టు డిపెండ్ అని ఏదో అని కాదు కానీ, రైట్, అలా అని చెప్పేసి ఏదో చేయాలని కాదు. బట్ వీఆర్ జాయింట్ ఇయర్స్. అందుకే వాళ్ళు భయపడరు. ఇప్పుడు చూస్తున్నారా, అక్టోబర్ 7th లాస్ట్ ఇయర్ అయితే సెప్టెంబర్కి వచ్చేసినాము. ఆల్మోస్ట్ సెప్టెంబర్కి వచ్చేసినాం కదా. ఇంక ఈ నెల దాటినామంటే యుద్ధం మొదలు ఎన్ని అమ్మా, రోజుకి ఎంతమందో చనిపోతున్నారు. ఫిలిస్తీన్ వాళ్ళు అయితే 40,000 మంది కన్నా ఎక్కువ మరణించినారు. ఇజ్రాయెలీస్ 3,000 మంది దాకా మరణించినట్టు మనం చూస్తున్నాం. ఎంతమంది అనేది కాదు కానీ ఇంకనూ అక్కడ యుద్ధము, వాళ్ళు ఈ యుద్ధము జరుగుతుంది కానీ వెనుకకెవరు అడుగు వేస్తలేరు. ఇశ్రాయేల్ ఒంటరిగానే పోరాడుతుంది. మరి వీళ్ళకు ఎదురుగా, వాళ్ళకు విరోధిగా ఎంతో మంది, ఎన్నో గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి. హౌతీస్ అని మొదలైనారు. అక్కడ నుంచి పిఐజీ అని ఇంకోరు మొదలైనారు. ఇప్పుడు దానికన్నా ముందు ఎవరు? హెజ్బోలా వాళ్ళు ఉన్నారు. హెజ్బోలా వాళ్ళ ముందు ఏమున్నారు? హమాస్ హమాస్ తోటి మొదలైన యుద్ధం ఏది. ఎంతమంది చూడండి. ఇవన్నీ ఎక్కడెక్కడ కొందరు ఈమెన్ నుంచి బాంబులు చేస్తున్నారు, ఒకరు లెబనాన్ నుంచి బాంబు చేస్తున్నారు, ఒకరు ఎక్కడి నుంచి ఇరాక్ నుంచి బాంబు చేస్తున్నారు. దే బాంబింగ్ దెమ్ ఫ్రమ్ సో మెనీ ఏరియాస్. ఇప్పుడు దీంట్లో ఇంకా ఎన్నో దేశాలు కలవాలి. ఇప్పుడు మెల్లగా కలుస్తాయి. ఎవరెవరు కలుస్తారు? కూషు, పుత్తు, ఇవన్నీ ఉన్నాయా? టర్కీ, తుబాల్. టర్కీ అంటే ఏంటి? తుబాల్. కూష్ అంటే లిబియా, ఇథోపియా, సొమాలియా, సుడాన్, ఇవన్నీ అదే ప్రాంతంలో ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు మళ్ళీ దాంట్లో పాలిభాగస్తులు అవుతారో తెలియదు మనకు. కానీ తప్పకుండా వీళ్ళు కూడా దాంట్లో ఏం కావాలా? పాలిభాగస్తులుగా రావాల్సిందే. రష్యా వాళ్ళు అది మూడో వారికి, అది మూడో ప్రపంచ యుద్ధంకి సిద్ధమవుతుంటుంది. ఎక్కడి నుంచి అంటారు? నార్త్ అంటే ఏమంటారు? నాకు ఇది పదం రా. ఉత్తరం నుంచి వస్తారు.
ఉత్తరం ఉన్న పెద్ద కంట్రీస్ ఏమున్నాయి? రష్యా, టర్కీ, అంటే ఇజ్రాయెల్కి ఉత్తరం అన్నమాట, మనకు కాదు. ఇజ్రాయెల్కి ఉత్తరం అంటే ఈ దేశాలను ఉన్నాయి. ఇరాన్ అంటే ఏంటి? పర్షియా ఆల్రెడీ దాడి చేస్తూనే ఉంది. ఏం చేస్తుంది? వీళ్ళందరికీ డబ్బులు, బాంబులు ఇచ్చేది ఎవరు? ఇరానే చేస్తుంది. జర్మనీ గోమార్ అని కాదు, ఇప్పుడే వాళ్ళది జర్మనీ అంటే మొత్తం ఇది వస్తుంది. ఏది వస్తుంది? యూరోప్ వస్తుంది. అది దాంట్లోకి వెళ్ళి ఈ రావచ్చు, తెలియదు మనకు, కానీ ఈ ప్రాంతాలు అయితే మనకు తెలుసు. రైట్, ఇవన్నీ కూడా చూస్తుండాలా మరి. ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలిసిపోతుంటుంది. ఇంకేమంటున్నాడు చూద్దాము. 36 వచనం చూద్దాము. ఇప్పుడు 36లో 2 నుంచి 15వ వచనం దాకా మరి ఈదోము గురించి మరి ఇంకను ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడ 35వ అధ్యాయం నుంచి వాళ్ళ గురించి రాస్తున్నట్లు 15వ వచనం దాకా ఈస్ కంటిన్యూయింగ్ టు రైట్ అబౌట్ ప్రాఫెసీ అబౌట్ ఈదోమ్ అని చూడొచ్చు మనం. ఈస్ కంటిన్యూయింగ్ టు రైట్ టిల్ వర్స్ 15 అని చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి 2వ వచనం చూద్దాం. 32 ఎందుకు అంటే ఎందుకు వీళ్ళని 32 ఇప్పుడు ఎందుకు మరి సమకూరుస్తున్నాడు, ఎందుకు మరి ఇశ్రాయేలుని మరొకసారి తీసుకొస్తున్నాడు అనేది కారణము మనం చూస్తున్నాం. Why? What does it say in English? Thus says the Lord God, because the enemy said of you, aha. Ancient heights have become our possession. అని ఇక కిందకి రాస్తుంటాడు. ప్రిసైజ్లీ అంటాడు, ఇంకా ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది. దస్ సేడ్ ద లార్డ్ గాడ్ ప్రిసైజ్లీ అంటే వాళ్ళు బికాజ్ దే మేడ్ యూ డెసోలేట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఇది చేసినారు. ఎందుకు అంటే దేవుడు వాళ్ళతో ఏం చేసినాడు? ఇజ్రాయెల్ తోటి ఒక వాగ్దానం చేసి నిబంధన చేసినాడు. ఎక్కడుంది అది? ఆది కాండము 12:7 12:7 జెనసిస్ 12:7లో యూ కెన్ సీ ఏం చూడొచ్చాడా? ది అబ్రహామిక్, దీని ఏమంటారు? ది అబ్రహామిక్ కవెనెంట్ అంటారు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అనొచ్చు. ద ప్రామిస్ మేడ్ టు అబ్రహాం. To your descendants I will give this land. To your descendants I will give this land అంటున్నాడు. తెలుగులో ఏమంటున్నాడు? అబ్రహామా, నేను నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదను అని అక్కడ చెప్పగా అని ఉంటుంది. ఇస్తున్నాడు వాగ్దానం. మరి దేవుడు ఇచ్చింది వేరేలు తీసుకుంటే ఎలా? అవునా? అంతేనా? మరి పాఠం ఏం నేర్చుకుంటున్నాము? దేవుడు మనను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన రక్తముతోటి మనను కొనుక్కున్నాడు. హిస్ బాటస్. మనము మామూలం కాదు, మనము మామూలు వాళ్ళము కాదు, శ్రేష్టమైన వాళ్ళము. మనము ఎంతో ఎంతో ధన్యత కలిగిన వాళ్ళం మనము. వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. మరి అలాంటి విజయంతమైన జీవితం జీవిస్తున్నామా, ఇంకా సాతానుకి లోబడి ఉంటూ ఇంకా పాపంలో జీవిస్తున్నామా అనేది ప్రశ్న. ఈ యుద్ధం ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. చెప్తున్నాను నేను, ఆశ్చర్యపోవద్దు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏదో సమయంలో ఇజ్రాయెల్గా ఫ్రస్ట్రేట్ అయిపోయి దాడులు ఎక్కువ చేసినాయి అనుకోండి, వేరే దేశాలు కూడా దాంట్లో ఏం చేస్తాయిగా. ఇప్పటికేం చేస్తున్నారు వాళ్ళు? ఒక కంట్రోల్డ్ క్లైమేట్లో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ దాడిగా ఇది చేసుకోకుండా వాళ్ళు స్ట్రాటజిక్గా వాళ్ళు ఇది చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళ లీడర్స్ని చంపుతున్నారు, అక్కడ ఇది చేస్తున్నారు. కానీ బ్లైండ్గా ఏం చేస్తలేరు? వేరే ప్రాంతం మీదకి బాంబులు వేస్తలేరు. అదే రేపు వీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు
నిన్న 100 బాంబ్స్ ఏం చేసినారు? టెల్ అవీవ్ మీదకి వేసినారు. కానీ ఇంకేం జరగలేదు. కానీ ఏ సమయంలో ఏమైనా జరగవచ్చు. అప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంది? సడన్గా దాంట్లోకి ఎవరెవరు వేరే దేశాలు కూడా మొదలు. ఆల్రెడీ ఏమైపోయింది? డెట్స్ ఎవరు వచ్చేసినారు అక్కడికి? అమెరికన్ వార్షిప్స్ వచ్చేసినాయి. అమెరికా వాళ్ళు వచ్చేసినారు. ఎందుకు? ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు వచ్చేసినారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్, వాళ్ళ నేవీ అక్కడ వచ్చి అక్కడ నిలబడి ఉంది, వేరే దేశాలు రావద్దని. ఆ ప్రాంతంలో మాట్లాడుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు, ఇరాన్ వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు. మనం నిద్రపోతున్నామేమో. నిద్రపోతుండగా ఏమవుతుంది? యుద్ధము మొదలు కావచ్చు. ఎవరు ఏ సమయంలో ఎటుపోతారో తెలియదు. ఆ సమయంలో వాళ్ళకు ఆ సమయంలో యుద్ధము అంత మొదల ఉందంటే ఆ క్రోధంలో, ఆ కోపంలో ఏం చేస్తారు? ఏ బాంబ్స్ అన్నా, ఏది కెమికల్ బాంబ్స్ వాడచ్చు, ఇంకేమైనా న్యూక్లియర్ బాంబ్స్ వాడచ్చు. న్యూక్లియర్ బాంబ్ మనది ఫస్ట్ ఏది? యురేనియం బాంబ్. అది ఎక్కడ వేసినారు? హిరోషిమా నాగసాకి అని మరి జపాన్లో వేసినారు. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైంది అది వేసి? సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు? తెలుసుకోండి అది కూడా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ చెట్లు పెరుగుతలేవు, అక్కడ పొదలు పెరుగుతుంది. దేర్ ఇస్ నో గ్రోత్. అలాంటివి జరుగుతాయి, అలాంటివి కూడా జరుగుతాయి. బాంబ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. కానీ చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన వాగ్దానంని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు స్థిరపెట్టుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఎప్పుడైనా తప్పకుండా నెరవేరుస్తాడు. నాకిచ్చిన వాగ్దానం కూడా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మరి ఆ విధంగా జీవిస్తున్నామా? ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నామా? ఆయన సొత్తుగా జీవిస్తున్నామా? విజయవంతంగా జీవిస్తున్నామా? లేకపోతే లోకంతో భయపడి జీవిస్తున్నామా? నువ్వు లోకంలో భయపడి జీవిస్తే ఏమవుతావు? నువ్వు రాజీ పడిపోతావు, భయపడిపోతావు. దేవునికి ఇష్టం లేని పనులు కూడా చేస్తావు. నువ్వు లోకంతో భయపడకపోతే ఏమన్నా కానీ ఆయన ఉన్నాడు కదా అని ఒక విశ్వాసంతో జీవించు. దేవుడు ఏమన్నాడు? నువ్వు సహించే దాకానే నేను నీకు మీదికి పరీక్ష పంపిస్తాను. దానికన్నా ఎక్కువ నిన్ను ఇజ్జేనియాడు, శిక్షించాడు. నేను ఎక్కువ శిక్షించాడు. మరి నీకు ఎందుకు భయము? దేవుని తెలియదా నువ్వు ఎంత సహించగలుగుతావో? మరి ఎందుకు భయపడుతున్నావు? భయపడడానికి అవసరం లేదు. నిన్న కుందన్పల్లిలో ఈ విధంగా నేను ధ్యానిస్తుండగా మరి క్రైస్తవుల జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళాలి. 10వ అధ్యాయంలో 16 నుంచి చూడండి ఎవరైనా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపిస్తాడు. తోడేళ్ల మధ్యలో గొర్రెలు పంపిస్తే ఏం చేస్తాయి? తోడేళ్ళు బ్లాంకెట్లు కప్పి ఏం చేస్తాయి? దాని పక్కకు పండబెట్టుకుంటాయి కదా. ఏం చేస్తాయి తోడేళ్ళు? చించేస్తాయి. అవునా? they'll tear them apart, right? When you send sheep to ravenous wolves, what they do? They will tear them apart. మరి మనను కూడా ఆ విధంగా ఏం చేస్తున్నాడంటే పంపిస్తున్నాడంట. మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులుగా పావురము వలె. చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి పాముల వలె ఏముండాలంట? వైస్, వివేకంగా ఉండాలి. ఏ ఊరు తెలియని ఊరికి నేను దేవుని సేవ బోధ చేస్తా, నేను దేవుని గురించి చెప్తా అని చెప్పి నువ్వు ఏదో ఒక ఊర్లోకి తెలియకుండా ఊర్లోకి మంచిగా పోయి ఏం చేస్తున్నావు? దేవుని సేవని నేను చెప్పారని పోతున్నావు. ఏం చేస్తారమ్మా? పిల్ల మంచిగా ముద్దు పెట్టుకొని వాక్యం వింటారు అనుకుంటున్నారా? తోడేళ్ళు ఉన్నాయాడా? ఏమున్నాయి? తోడేళ్ళు ఉన్నాయి. బాగా మెత్తగా దాన్ని పంపిస్తారు. చాలామంది మనల్ని మెత్తగా తనలు తినేసి వస్తున్నారు.
అరే పోయేటోని ఏం చేయాలా? ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులను కలువు, ఆ ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకో, అక్కడ ఉన్న సంఘం నువ్వు ఏం చేయు, వాళ్ళతో మాట్లాడు. యూ టాక్ టు దోస్ పీపుల్ దెన్ అండ్ దెన్ యూ ప్రొసీడ్. బ్లైండ్గా వెళ్ళిపోయి ఏం చేస్తారు? అరే నువ్వు ఎవరు అంటే ఏం చెప్తారు? ఏం చెప్పలేరు. అట్లా ఎంతోమంది తనులు తిన్నారు. వివేకులుగా ఉండమంటున్నాడు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. తోడల మధ్యలో పోతున్నావు బాబు. ఇంకోటి ఏమంటున్నాడు? పావురముల వలె నిష్కపటంగా ఉండమంటున్నాడు. అంటే ఏంటి? నిష్కపటం అంటే హార్మ్లెస్ కాదు. ద ట్రాన్స్లేషన్ చేంజెస్. నిష్కపటము అంటే ఏంటి? సరే, దోషం లేని, యు ఆర్ బ్లేమ్లెస్, ఇన్నోసెంట్. బ్లేమ్లెస్, యు ఆర్ ఇన్నోసెంట్. నిష్కపటము అంటే ఏంటి? నువ్వు ఏ మలినము నీలో ఉండకూడదు, నీలో ఎటువంటి పాపం ఉండదు, ఎటువంటి దోషం ఉండదు, ఎవరి మీద క్రోధం ఉండదు, అలాంటి జీవితం జీవించమంటున్నాడు. చాలా జాగ్రత్త వినాలి. ఇవన్నీ కూడా ఉట్టినే చెప్పలే. అప్పుడు కండిషన్స్ ఉన్నాయి, అప్పుడే మనం కాపాడుకోగలుగుతాడు. నీలో పాపం ఉంటే ఏ విధంగా నేను సమర్థించుకుంటాడు చెప్పండి? ఏ విధంగా నేను ఇది చేసుకుంటాడు చెప్పండి? కావాల్సుకున్న పాపం చేస్తుంటే ఏ విధంగా నిన్ను దగ్గర తీసుకోగలుగుతాడు చెప్పండి? నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావు. అదే ఇశ్రాయేల్ కూడా ఇప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇశ్రాయేల్ అంటే పేరేంటి? నేను మొన్న చెప్పినా కదా, ఏంటి? దేవునితో పోరాడువాడు. ఇప్పటికీ పోరాడుతున్నారు. ఆయన యేసు ప్రభు మెస్సియా అని నమ్మరు, ఆయన క్రీస్తు అని విశ్వసించారు. అందుకే యెరూషలేము అంటే ఏంటి? సమాధాన పట్టణము, సిటీ ఆఫ్ పీస్. యెరూషలేము అంటే ఏంటి? సిటీ ఆఫ్ పీస్. మరి ఆడ సమాధానం ఉందా? చూడండి, లేదే లేదు. ఎప్పుడు వస్తుంది అవన్నీ? వాళ్ళు ఆయనను రక్షకుడు అని అంగీకరించినప్పుడు, ఆయన మెస్సియాని మెల్లగా అంగీకరిస్తున్నారు. అంటే ఏంటి? మొదలైందనమాట. ఏంటి? అంటే ఆల్రెడీ టైము స్టార్ట్ అయిపోయింది. మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం ఎత్తబడాలా? ఏ సమయంలో అయినా. అర్థమవుతుందా? ఇంకా కిందికి రండి. ఇక్కడ పది మత్తయి సువార్త 10:16 నుంచి చదువుతున్నాం కదా. మనుషుల గురించి జాగ్రత్త పడుడి, మనల్ని ఏం చేస్తారంటే మహాసభలకు అప్పగించెదరు, సమాజ మందిరములలో. ఎంతమంది రెడీగా ఉన్నారు తనులు తినడానికి? ఉన్నారా రెడీగా? నాకు బాగా తెలుసు, నవ్వుతున్నావు ఝాన్సీ, నాకు బాగా తెలుసు. నిన్ను వచ్చేవారిని అడిగితే నన్ను అడుగుతారేంటి? మా పాస్టర్ ఉన్నాడు కదా, ఫస్ట్ అన్ని పట్టుకోబండి. అదా బాగా తెలిసిపోతుంది. ఎంత గట్టిగా అవుతుంది చూడు. అమ్మో, పాస్టర్నే పట్టుకోవండి ఫస్ట్. నన్ను అడుగుతారేంటి? మమ్మల్ని అడుగుతారేంటి? మా పాస్టర్ చెప్పినట్టు మేము వింటాం. ఫస్ట్ అయినా పట్టుకోవండి. వాళ్ళు కూడా అదే చేస్తారు. ఫస్ట్ ఎవరిని పట్టుకోపోతారు? పాస్టర్లనే పట్టుకోపోతారు. ఏం చేస్తారు? ఆడ గుడి దగ్గర కట్టేసి ఇక తన్నుడు దంతుంటారు. దంటుంటే మనం ఏం చేస్తాం అప్పుడు? అదే సంచి బస్తా గిస్తా అన్ని తీసుకొని దావెన్గరే ఫరారు. ఏంటి? ఎవరూరికాళ్ళు గాయం. ఇక నేను ఆడ కట్టి నేను తనులు తింటా ఉంటే రక్తం కాకుండా చూస్తూ ఉంటా. ఎవరెవరు వస్తారా? తప్పించేటోళ్ళు ఎవరైనా వస్తారా మా వాళ్ళు అంటే ఎవరు కనిపించారు. కనిపిస్తారా? మేమొస్తాం. అలా ఉంటాయి. ఇంకా చదవండి, అది చాలా ఉంటుంది ఇక ఘోరంగా. రోజులు ఇంకా ఇక సిద్ధపడండి, తనులు తినడానికి బాగా సిద్ధపడండి. క్రైస్తవ జీవితం అంటే సులభమైన జీవితము కాదు. కానీ ఆయన ఒక మాట, మంచి మాట అన్నాడు. ఒక మాట ఏమి? చివరిగా చదువుదాం. అదే అధ్యాయంలో వెనుకకుంటుంది చూడండి. ఏమంటాడు? 20వ వచనం చూద్దాం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని
మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఆ సమయంలో కూడా ఏం చేస్తాడు? మనము నిష్కపటమైన జీవితము జీవిస్తూ వివేకులుగా జీవిస్తే, మనము నిర్దోషులుగా జీవిస్తే ఎవరు మనకు సహాయంగా ఉంటారు? తండ్రి మనతో ఉంటాడు. దట్ ప్రామిస్ ఇస్ ఆల్వేస్ దేర్. ఆయన కాపాడుకుంటాడు. అదే ఆ సమయంలో ఎటు చూస్తుంటాం? మనము దేవుని వైపు చూస్తుంటాం. ఆయననే మనకు కావాల్సిన సహాయము దయచేస్తాడు. మన చుట్టప్పుడు ఎన్ని ఉంటాయి? వీళ్ళు ఎవరు ఉండరేమో, వేలాది కోట్ల దూతలు ఉంటాయి. ఎరుకో పట్టణం ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు కనిపించలే. అక్కడ కనిపించినాయా? ఎన్ని దూతలు ఉన్నాయంటే అక్కడ? బైబిల్ చదువుతున్నాము. అయ్యయ్యయ్యయ్యా, నా ద వాల్స్ ఆఫ్ జెరికో అంటారు కదా. సండే స్కూల్, అందరు సండే స్కూల్ పోవాలి మళ్ళీ. సరే, మరి దేవుని చిత్తమైతే, దేవుని అక్కడ ఆలస్యంగా ఉంటే మళ్ళీ దాన్ని మనము ముందు చదువుకుందాం.